హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా బ్యాచిలర్స్ కోసం, ఇంకా అన్నం వండడం ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళ కోసం. ఎక్కువ కరెంట్ కాలకుండా అన్నం పొడి పొడిగా పువ్వులాగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకొని అందులో నుండి ఈ బౌల్ని వేరు చేయాలి. చూస్తారు కదా, ఈ బౌల్ని కింద పెట్టుకుని దానిపైన ఇలాంటి ఒక జాలీ లాంటి ప్లేట్ ఇస్తారు. దానికి పైన పట్టుకోవడానికి ఒక రింగ్ ఉంటుంది, అది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 15 నుండి 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. మనం ముందుగానే మెజర్మెంట్ నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే బియ్యం తొందరగా ఉడికి కరెంట్ ఆదా అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం రైస్ కుక్కర్లో వేసేసుకొని మూత పెట్టి దీని కింద అడుగున ఎక్కడైనా తడి ఉందో ఏమో చెప్పి ఒకసారి బాగా తుడుచుకోవాలి. ఒక్కొక్కసారి కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది, అందుకని తడి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత రైస్ కుక్కర్ని స్విచ్ బోర్డ్కి కొంచెం దూరంగా పెట్టాలి, ఎందుకంటే ఉడికేటప్పుడు స్టీమ్ బయటకు వస్తుందన్నమాట. ఆ స్టీమ్ స్విచ్ బోర్డ్లోకి వెళ్లకుండా జాగ్రత్త కోసం కొంచెం దూరంగా పెట్టి మనం నానబెట్టి ఆల్రెడీ నింపి పెట్టుకున్న ఈ రైస్ బౌల్ని పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది ఒక 10-15 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కుకింగ్ మోడ్ నుండి కీప్ వార్మ్ మోడ్లోకి వెళ్తుంది. అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కీప్ వార్మ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే అన్నం వేడిగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోతే వచ్చేపాటికి అన్నం అయిపోయి ఉంటుంది. అలా మనం 4 గంటల కంటే ఎక్కువ ఉంచకుండా చూసుకుంటే బాగుంటుంది అనమాట. లేదంటే అన్నం చాలా డ్రైగా అయిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసేసుకొని అంతే, వేడివేడి అన్నాన్ని సర్వ్ చేసుకోండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. అంటే నూనె, నిమ్మరసం ఇలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. మనం వాడుకునే బియ్యం క్వాలిటీని బట్టి నీళ్లు వేసుకోవాలి. మ్యాక్సిమం 1:2 వేస్తే చక్కగా సరిపోతుంది. ముందుగా నానబెట్టి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోయి కరెంట్ సేవ్ అవుతుంది. చూసారా, అన్నం పొడి పొడిగా పువ్వులాగా ఉడికింది. అన్నం అయితే ఈజీగానే వండేస్తున్నాం, కానీ బౌల్ కడగడం కష్టం కదా. సరే, అన్నం అంతా అయిపోయిన తర్వాత పైన ప్లేట్ తీసేస్తే అడుగున గంజి ఇలా అతుక్కొని ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాలు నానబెట్టి పాత బ్రష్తో కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్తో కానీ ఒకసారి స్క్రబ్ చేసి బాగా వాష్ చేసేసి డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ప్లేట్ కూడా ఇలాగే కడుక్కోవాలి. బాగా ఆరిన తర్వాత దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కొన్నప్పుడు ఆల్రెడీ 2 బౌల్స్ వస్తున్నాయి దాంతోపాటు సెట్గా. ఒకవేళ రాకపోతే ఒకటి ఎక్స్ట్రా ఉంటే మంచిది. మనం ఎప్పుడైనా బతికించి కడగకపోతే వెంటనే రాత్రిపూట కూడా అది పెట్టేసుకోవచ్చు అనమాట. దానికంటే బెస్ట్ ఒక బౌల్ దాచిపెట్టుకొని ఒక బౌల్ వాడుకుంటే చాలా మంచిది. ఇలా చేసినట్లయితే మీరు కరెంట్ని ఆదా చేసుకుంటూ చాలా చక్కగా అన్నం వండేసుకోవచ్చు. ఈ రైస్ కుక్కర్లో అన్నం వండడం అందరికీ తెలుసు. ఇది కేవలం తెలియని వాళ్ళ కోసమే ఒక చిన్న వీడియో అనమాట.